హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సెట్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. సెట్స్లో ఆల్రెడీ మనం సెట్ డెఫినిషన్ అండ్ సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అండ్ అదేవిధంగా ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే సెట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండమ్మా, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ డెఫినేషన్ చూడండమ్మా, ఎంప్టీ సెట్. అయితే ఏదైనా సెట్ని ఎంప్టీ సెట్ అని ఎప్పుడు అంటామంటే ఎ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్. అయితే ఏదైనా ఒక సెట్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఏ అనే ఒక సెట్ తీసుకుంటే ఈ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే కనుక ఆ సెట్ని మనం ఏమంటాము? ఎంప్టీ సెట్ అంటాం. అండ్ ఎంప్టీ సెట్నే ఇంకా ఏమనొచ్చు అంటే నల్ సెట్ అని కూడా అనొచ్చు. నల్ సెట్ అనొచ్చు, అదేవిధంగా వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఎంప్టీ సెట్ అని ఎప్పుడు చెప్తాం? ఆ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేనప్పుడు మనం ఆ సెట్ని ఎంప్టీ సెట్ అని చెప్తాం. అండ్ ఎంప్టీ సెట్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఇలా 5 సింబల్తో డినోట్ చేస్తాం, లేదా బ్రేసెస్. ఓకే, ఎంప్టీ బ్రేసెస్తో డినోట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ అనేది ఎంప్టీ సెట్ అన్నాను అనుకోండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఎప్పుడైతే నేను ఈ విధంగా రాశానో ఏ అనేది ఎంప్టీ సెట్ అని అర్థం వస్తుంది. అంటే అప్పుడు ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ లేవని, లేదంటే ఎంప్టీ సెట్ అని చెప్పడానికి ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఈ కోలం ఏమని చదువుతామని చెప్పాను, సచ్ దట్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందో ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందని. సో ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 అయ్యే విధంగా. ఓకే, అండ్ ఎక్స్ అనేది అక్కడ నేచురల్ నెంబర్ అయి ఉండాలి అంటున్నారు. అయితే మనకి నేచురల్ నెంబర్ అంటే ఏం తెలుసు? నేచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. నేచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 సో ఆన్. ఓకే, ఈ విధంగా కదా ఉంటాయి నేచురల్ నెంబర్స్. అయితే ఇక్కడ ఏ అనే సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయంటున్నారమ్మా? 1 and 2 మధ్యలో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి, అవి నేచురల్ నెంబర్స్. అయితే ఇక్కడ చూడండి, నేచురల్ నెంబర్స్లో మనకి 1 and 2 మధ్య ఏవైనా నెంబర్స్ ఉన్నాయా? లేవు. అంటే ఈ 1 and 2 మధ్య ఉండే నేచురల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? గివెన్ సెట్ ఏ ఈస్ ఎంప్టీ సెట్ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎలాంటివి ఉంటాయని చెప్పారు? నేచురల్ నెంబర్స్ ఉంటాయి, అవి కూడా 1 and 2 మధ్యలో ఉండే నేచురల్ నెంబర్స్. కానీ మనకి నేచురల్ నెంబర్స్లో ఎప్పుడు 1 2 మధ్య నేచురల్ నెంబర్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బి అనే సెట్ని ఏ విధంగా ఇచ్చారు? ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇచ్చారు ఈక్వేషను. ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది బి అనే సెట్లో ఎలిమెంట్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ అక్కడ ఎక్స్ అనే వాల్యూ ఏమవ్వాలట? రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అయితే చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ని √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఎక్స్ ప్లస్ √2 ఇంటూ ఎక్స్ మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ √2 కామా √2. అయితే రేషనల్ నెంబర్స్ అంటే మనకి ఏ విధంగా ఉంటాయి? రేషనల్ నెంబర్స్ని మనం క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉండాలి? p/q ఫామ్లో ఉండాలి. అండ్ ఇక్కడ pq అనేవేంటి? ఇంటిజర్స్.
అండ్ డినామినేటర్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండాలి. ఈ విధంగా ఉండాలి. కానీ ఇవి రేషనల్ నెంబర్సా? కాదు. ఇక్కడ ఎక్స్ అనేవి ఏవైతే ఎలిమెంట్స్ వచ్చాయో అవి రేషనల్ నెంబర్స్ కాదు. ఇదేంటి మీనింగ్? డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ అంటే మీన్స్ ఈ 2 ఎలిమెంట్స్ క్యూలో ఎలిమెంట్స్ కాదు, రేషనల్ నెంబర్స్ కాదు. కాబట్టి బి అనే సెట్లో కూడా మనకి ఎటువంటి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చెప్పొచ్చు? బి కూడా ఎంటీ సెట్ అని చెప్పొచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే ఎంటీ సెట్ చెప్పాలి అంటే ఏంటి? ఆ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ చూడండి, సి అనే సెట్ ఏ విధంగా ఇచ్చారో చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దెన్ 2. అయితే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలుసా? ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, సో అని ఈ విధంగా వస్తాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఆ నెంబర్కి డివైజర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. ఇప్పుడు 2ని ఏవేవి డివైడ్ చేస్తాయి? 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది. సో 1 ఇట్ సెల్ఫ్. అదేవిధంగా 3 అనే నెంబర్ ఉంది, 3ని 1 అండ్ 3 డివైడ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా 5 కూడా 1, 5 ఈ 2 ఫ్యాక్టర్సే. సో ఏ నెంబర్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్స్నే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ సి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట? ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, గ్రేటర్ దెన్ 2 అనేది. అయితే మనకి ప్రైమ్ నెంబర్ సెట్ చూసుకుంటే ఇక్కడ ఉండే ఒకే ఒక్క ఈవెన్ ప్రైమ్ నెంబరు 2 కాకుండా ఇంకేమైనా ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. సో ఇక్కడ ఏమంటున్నారు? గ్రేటర్ దెన్ 2 అయ్యేవి అని అడుగుతున్నారు. సో గ్రేటర్ దెన్ 2 అయ్యేవి ఎటువంటి ఈవెన్ నెంబర్స్ లేవు కాబట్టి సి అనే సెట్లో కూడా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఇక్కడ సి అనేది కూడా మనం ఏం చెప్పొచ్చు? ఎంటీ సెట్ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ డి చూడండి. డిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట? ఎక్స్ సచ్ దట్ x² = 4 అండ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? డిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? x² = 4 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ అవి కూడా ఆడ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? +or-2 వస్తుంది. అయితే +2 అయినా -2 అయినా ఏంటివి? ఈవెన్ నెంబర్స్. కానీ మనకి డీలో ఉండాలంటే అవి ఏమై ఉండాలి? ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ కూడా డీలో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి డి అనేది కూడా ఏమవుతుంది? డి ఈజ్ ఎంటీ సెట్. ఓకేనా? సో ఈ విధంగా ఎంటీ సెట్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్స్ అంటున్నారు. లెటస్ టేక్ ఏ అనే ఒక సెట్ తీసుకోండి. ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయంటే 1, 2, 3, 4, 5. ఓకే, ఈ విధంగా తీసుకున్నాను. అదేవిధంగా సపోజ్ బి అనే సెట్ కూడా ఏ, బి, సి, డి, ఈ, జి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఏంటి? 5. ఓకే, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలుగుతున్నాం కాబట్టి వీటిని ఏం చెప్పొచ్చు అంటే ఫైనైట్ సెట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఏ ఈజ్ ఫైనైట్ అండ్ అదేవిధంగా బి ఈజ్ ఫైనైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను సి అనే సెట్ చూడండి ఏ విధంగా తీసుకుంటున్నాను. ఈ సెట్ ఆఫ్ మెన్ లివింగ్ presently in different parts of the world. ఇక్కడ సి అనే సెట్ ఏమంటున్నారు? మెన్ లివింగ్ ప్రజెంట్లీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఈ వరల్డ్లో ప్రజెంట్లీ ఎంతమంది మెన్ ఉన్నారు అని అడుగుతున్నారు. అయితే ఇది కొంచెం కౌంట్ చేయడం కష్టమే కానీ ఇంతమంది ఉన్నారని చెప్పగలం కదా, సమ్ నెంబర్ చెప్పగలం. ఓకే,
అంటే ఇక్కడ సి అనేది కూడా ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? మనం కౌంట్ చేయడం అనేది అయితే డిఫికల్ట్, కానీ ఎంతమంది ఉన్నారు అనేది మనం చెప్పగలం. ఓకే, ఓపిక్గా కౌంట్ చేస్తే ప్రజెంట్ వరల్డ్లో ఇంతమంది మెన్ ఉన్నారని మనం చెప్పగలం. కాబట్టి ఎప్పుడైతే మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలుగుతున్నాం కదా, కాబట్టి సి అనేది కూడా ఏమవుతుంది, ఫైనైట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ అనే సెట్ ఉంది. ఈ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ విధంగా డినోట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం. ఈ విధంగా ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ సెట్ ఏ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, న్యాచురల్. సపోజ్ 5 అనుకోండి, 5 అనేది నేచురల్ నెంబర్ కదా. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ నేచురల్ నెంబర్ అవుతుందో అప్పుడు ఆ సెట్ అనేది మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి డెఫినిషన్. ఏ సెట్ విచ్ ఈస్ ఎంప్టీ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్ సెట్. ఓకే, ఎంప్టీ సెట్ అనేది ఎప్పుడూ కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక సెట్లో డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఆ సెట్ని కూడా మనం ఫైనైట్ అని చెప్తాం. అదర్వైజ్ ద సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, లెట్ డబ్ల్యూ బి ద సెట్ ఆఫ్ ది డేస్ ఆఫ్ ది వీక్ అంటున్నారు. అంటే డబ్ల్యూలో ఏముంటాయట ఎలిమెంట్స్, డేస్ ఆఫ్ ది వీక్ అంటే ఏంటవుతుంది, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డబ్ల్యూ ఏంటి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఈ 7 అనేది నేచురల్ నెంబరేనా? అంటే మనం చెప్పగలుగుతున్నాం డబ్ల్యూలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని. కాబట్టి ఏం చెప్పొచ్చు, డబ్ల్యూ ఈజ్ ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ఎస్ బి ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 16 = 0. సో ఎస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయంట, ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ తీసుకోవాలి. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి. x² - 16 = 0. x² - 16 అంటే ఏ విధంగా రాయొచ్చు, 4² రాయొచ్చు, = 0. a² - b² అంటే ఏంటి ఫార్ములా, a + b × a - b అంటే x + 4 × x - 4 = 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, x = -4. సో ఎస్ అనే సెట్ ఏ విధంగా ఇచ్చారు, సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్. ఇక్కడ సొల్యూషన్స్ ఏమొచ్చాయి, -4 4 అంటే ఎస్లో ఉండే ఎలిమెంట్స్ -4 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ ఎన్ని, 2 అండ్ 2 అనేది నేచురల్ నెంబర్. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడైతే సెట్లో డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పగలుగుతున్నాం అప్పుడు ఆ సెట్ ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎస్ అనేది కూడా ఫైనైట్ సెట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, లెట్ జీ బి ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ లైన్ అంటున్నారు. సో జీ అనేది ఏంటట, సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ లైన్. ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మీద మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి, సో చాలా పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఈ లైన్ అనేసరికి డైరెక్షన్, ఈ 2 డైరెక్షన్లో కూడా అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, అంటే పాయింట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం చెప్పగలమా, లేదు. సో ఏం చెప్పొచ్చు, ఈ జీ అనే సెట్ని ఇన్ఫైనైట్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? మనం ఏదైనా సెట్లో డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పామనుకోండి, అప్పుడు ఆ సెట్ ఏం చెప్పొచ్చు, ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నారు, జీ అనే సెట్లో పాయింట్స్ ఆన్ ఏ లైన్ అన్నారు. ఒక లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది చెప్పగలమా, లేదు. ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, జీ అనేది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అర్థమైంది కదా, ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే ఏంటి.
నెక్స్ట్ చూడండి, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనెట్ ఆర్ ఇన్ఫైనెట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన సెట్స్లో ఏవి ఫైనెట్ ఏవి ఇన్ఫైనెట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సెట్ గమనించండి. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏంటి, ఎన్ అనేది ఏంటి, నేచురల్ నెంబర్ సెట్, అంటే ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అని చెప్తున్నారు. అండ్ ఇంకేమవ్వాలి, x-1 ఇంటూ x-2 ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఏవైతే నేచురల్ నెంబర్ అయ్యుండి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో అలాంటివన్నీ ఈ సెట్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, x-1 ఇంటూ x-2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, x-1 ఈక్వల్ టు 0, x-2 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2. 1 అనేది నేచురల్ నెంబరేనా అండ్ 2 అనేది నేచురల్ నెంబరే. అంటే ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వచ్చేసి 1, 2 ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి అండ్ అవి నేచురల్ నెంబర్స్ కాబట్టి ఈ సెట్లో 1, 2. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ గివెన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో నేచురల్ నెంబరు, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ చెప్పగలుగుతున్నామో అప్పుడు ఏమవుతుంది, హెన్స్ గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, అంటే ఎక్స్ అనేది నేచురల్ నెంబరు. అదేవిధంగా x² ఈక్వల్ టు 4 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. x² ఈక్వల్ టు 4 అంటే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు +or-2, అంటే ఇక్కడ x ఈక్వల్ టు -2 అండ్ అదేవిధంగా x ఈక్వల్ టు 2 అవుతుంది. -2 అనేది ఎన్లో ఉంటుందా, ఉండదు. ఎన్లో ఉండేవన్నీ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 సో ఆన్ ఉంటాయి. అండ్ ఇక్కడ 2 అనేది ఎన్లో ఉంటుంది, నేచురల్ నెంబరు. అంటే ఇక్కడ 2 అనే ఎలిమెంట్ x² ఈక్వల్ టు 4 కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా నేచురల్ నెంబర్ కాబట్టి ఇచ్చిన సెట్ ఏమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ సింగిల్టన్ 2 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ 1 ఎలిమెంట్. సో డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి హెన్స్ గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్. అర్థమవుతుందా. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 2x-1 ఈక్వల్ టు 0. సో థర్డ్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది నేచురల్ నెంబరు అండ్ కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుంది, 2x-1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి ఈక్వేషన్ని. 2x-1 ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, 2x ఈక్వల్ టు -1 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే +1, x ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x వాల్యూ ఏమొచ్చింది, 1/2 వచ్చింది. ఈ 1/2 అనేది ఎన్లో ఉంటుందా, ఉండదు. ఎన్లో ఉండేవన్నీ నేచురల్ నెంబర్స్, కానీ ఈ 1/2 అనేది ఏంటి, రేషనల్ నెంబరు కాబట్టి ఎన్లో ఉండదు. అయితే ఇక్కడ 2x-1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏవి కూడా న్యాచురల్ నెంబర్స్ కాదు కాబట్టి గివెన్ సెట్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, గివెన్ సెట్ ఈక్వల్ టు నో ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్. ఓకే, ఎలిమెంట్స్ ఏవి ఉండవు. సో ఎప్పుడైతే ఎలిమెంట్స్ ఏమీ లేవో ఇదేమవుతుంది, గివెన్ సెట్ ఈజ్ ఎంప్టీ సెట్. అండ్ ఫైనైట్ సెట్ డెఫినిషన్ చెప్పినప్పుడే చెప్పాను, ఎంప్టీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని. ఓకే, అంటే ఇచ్చిన సెట్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. హెన్స్ గివెన్ సెట్ ఈజ్ ఫైనైట్. ఓకేనా, థర్డ్ వన్ కూడా అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఏమిచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ప్రైమ్. ఓకే, సో నేచురల్ నెంబరు అండ్ ప్రైమ్ అయ్యి ఉండాలి. ఏమవుతున్నాయి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ సో ఆన్ ఈ విధంగా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చెప్పగలమా, లేదు.
సో ఏమవుతుంది ఇక్కడ గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్. ఓకే, గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఏమిచ్చారు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈస్ ఆడ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈస్ ఆడ్. ఇక్కడ ఏమంటున్నారు, ఆడ్ నేచురల్ నెంబర్స్ ఏమవుతాయి, 1 ఆడ్ నెంబరు నేచురల్ నెంబరు, 3 5 7 9 11 13 ఈ విధంగా సోన్. సో ఇక్కడ కూడా ఇవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ సెట్ ఈస్ ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఈక్వల్ సెట్స్. ఏవైనా 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పాలి అంటే రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, సో ఈక్వల్ అయ్యాయి 2 సెట్స్ అంటే వాటిని ఏ విధంగా రాయొచ్చు, ఏ ఈక్వల్ టు బి అని. 2 సెట్స్ సేమ్ ఎలిమెంట్స్ లేవు అంటే ఏం చెప్తాము, అన్ఈక్వల్ అని చెప్తాము. ఏ విధంగా రాస్తాం, ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3 4 అన్నాను అండ్ బి ఈక్వల్ టు 3 1 4 2 అన్నాను. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్సే బీలో కూడా ఉన్నాయి. ఆర్డర్ అనేది ఏ విధంగా ఉన్నా పర్వాలేదు. ఓకేనా, సెట్స్ చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా సెట్స్ రాసినప్పుడు వాటి ఆర్డర్ అనేది ఇలానే ఉండాలి అని ఏం లేదు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బీలో ఉంది, బీలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 6. ఓకే, అండ్ అదేవిధంగా లెట్ పి బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఓకే, ఇప్పుడు మీరు ఏ అనే సెట్ ఏ విధంగా ఇచ్చారు, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 6. 6 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. ఏలో ఉండేవన్నీ అంటే ఏముంటాయి, 2 3 5, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. కానీ ఇక్కడ ఏముండాలి, లెస్ దెన్ 6 అయ్యి ఉండాలి కాబట్టి 5 వరకు రాస్తాం. నెక్స్ట్ పి అనే సెట్ ఏ విధంగా ఇచ్చారు, సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. 30ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఏ విధంగా చేయాలి, ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 15s, నెక్స్ట్ 2తో అవుతుందా, లేదు. కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో చేయండి, ఏమవుతుంది 3 5s. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి, 2 3 5. కాబట్టి పీలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 2 3 5. మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు పీలో ఉంది, పీలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఈక్వల్ టు 2 2 1 3 3 ఈ విధంగా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బీలో ఉంది, బీలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే మనం కన్సిడర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఓన్లీ 1 టైమే కన్సిడర్ చేస్తాం సెట్లో రాసేటప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద పెయిర్స్ ఆఫ్ ఈక్వల్ సెట్స్ ఇఫ్ ఎనీ గివ్ రీజన్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని సెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిని అబ్జర్వ్ చేసి ఇందులో ఏవైనా ఈక్వల్ అవుతున్నాయా ఆ పెయిర్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సెట్ గమనించండి మీరు.
ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 0. సో డైరెక్ట్గా ఏలో మనకి ఏ ఎలిమెంట్ ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ బి అనే సెట్ ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 15 అండ్ ఎక్స్ లెస్ దాన్ 5. ఓకే, బీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట, బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ 15 కన్నా ఎక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. కానీ 5 కన్నా తక్కువ అంటే 1 2 3 4 ఉంటాయి, ఇవేవి 15 కన్నా ఎక్కువ కాదు. ఓకే, 15 కన్నా ఎక్కువ అంటే 16 17 18 ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ 5 కన్నా తక్కువ కాదు. అంటే బీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి బి అనేది ఏంటి, ఎంప్టీ సెట్. ఓకే, బి అనేది ఏంటి, ఎంప్టీ సెట్. నెక్స్ట్ సి అనేది చూడండి, సి అనే సెట్ ఏ విధంగా ఉంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏం అవ్వాలి, 5 అవ్వాలి. సో అంటే సిలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 5 అనే ఎలిమెంట్ ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డి అనే సెట్ చూడండి, డిలో ఎలాంటి ఎలిమెంట్స్ అట, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 కండిషన్ సాటిస్ఫై చేసే ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అంటే సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, +5 -5 వస్తాయి. అంటే డి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, +5 -5. ఇప్పుడు ఈ అనే సెట్ అబ్జర్వ్ చేయండి, ఈ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పాజిటివ్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ సింప్లిఫై చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0. ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 ఏ విధంగా రాయొచ్చు, 3 × 5 రాయొచ్చు కదా. అంటే ఇక్కడ 2ని 5 - 3 × x మైనస్ 5 × 3 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3x మైనస్ 5 × 3 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ప్లస్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 5 × ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు -3. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 యొక్క సొల్యూషన్స్ ఏంటి, 5 -3. మనకి ఇక్కడ ఏం తీసుకోవాలన్నారు, పాజిటివ్ రూట్ ఒకటే తీసుకోవాలి. అంటే ఇక్కడ పాజిటివ్ ఏంటి, 5 కదా. అంటే ఈ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి, 5 ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సెట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఏవైనా సెట్స్ ఈక్వల్ అవుతున్నాయా, ఎస్, 2 సెట్స్ ఈక్వల్ అవుతున్నాయి. సి అనే సెట్, ఈ అనే సెట్. సి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, సింగిల్టన్ 5. అలాగే ఈ అనే సెట్లో కూడా 5 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి దేర్ఫోర్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఈ అని చెప్పొచ్చు. ఓకేనా, సొల్యూషన్ అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటున్నారు, ఎక్స్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఎలాయ్. ఎక్స్ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటట, ఈ ఎలాయ్ అనే వర్డ్లో ఉండే ఎలిమెంట్స్ ఏ లెటర్స్ ఉన్నాయి, ఏ ఎల్ అండ్ అగైన్ ఎల్. 1 టైం రాస్తే సరిపోతుంది కదా, ఓ వై. సో ఈ లెటర్స్తోనే ఆ వర్డ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటట, లోయల్ అనే వర్డ్లో ఉండే లెటర్స్ ఏమున్నాయి, ఎల్ ఓ వై ఏ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్లో ఉండే ప్రతి ఎలిమెంటు బీలో ఉంది, బీలో ఉండే ప్రతి ఎలిమెంటు ఎక్స్లో ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఏ అనే సెట్ ఏమి ఇచ్చారు, ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అనేది ఏంటి, ఇంటిజర్ సెట్. జెడ్ అనేది ఏంటి, ఇంటిజర్ సెట్. అండ్ ఎన్ స్క్వేర్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎన్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అయ్యే ఎలిమెంట్స్ ఏముంటాయి, జెడ్ అంటే ఫస్ట్ ఏంటో రాయండి, జెడ్ ఈక్వల్ టు -3 -2 -1 0 1 2 3 సో ఆన్. ఫస్ట్ ఇప్పుడు ఎన్ ప్లేస్లో -3 తీసుకున్నాం అనుకో, -3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, -3 స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుందా, కాదు. కాబట్టి 9 అనేది ఉండదు.
నెక్స్ట్ -2 తీసుకుంటే -2 స్క్వేర్ ఏమవుతుంది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ -2 అనేది ఉంటుంది. -2 నెక్స్ట్ -1 చూడండి, -1 స్క్వేర్ అంటే ఏంటి 1 లెస్ దెన్ 4 కదా, కాబట్టి -1 ఉంటుంది. నెక్స్ట్ 0 స్క్వేర్ అంటే 0 లెస్ దెన్ 4 కాబట్టి 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 లెస్ దెన్ 4 కాబట్టి 1 అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ 2 చూడండి, 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 4 మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదైనా పర్వాలేదు కాబట్టి 2 ఉంటుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 9 గ్రేటర్ దెన్ 4 కదా, లెస్ దెన్ అవ్వదు కాబట్టి 3 అనేది ఈ సెట్లో ఉండదు. అంటే ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి -2 -1 0 1 2 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బి అనే సెట్ చూడండి, బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటట ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే రియల్ నెంబర్ సెట్. అండ్ ఇంకా ఏమవ్వాలి, ఈ x² - 3x + 2 ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు ఈ x² - 3x + 2 చేస్తే ఏమొస్తుంది వాల్యూ, x² - 3xని ఏమని రాయొచ్చు -2x - x -3x అవుతుంది కదా, 2 = 0. x కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది x - 2 -1 కామన్ తీస్తే x - 2 = 0. x - 2 ఇంటూ x - 1 = 0 అంటే ఇక్కడ ఏమవుతుంది x = 2, 1. ఓకే, అంటే బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి 2 1 ఉంటాయి. ఇప్పుడు మీరు AB రెండు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉందా, లేదు, ఓన్లీ 1 2 ఉన్నాయి. ఓకే, బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది, కానీ ఏలో ఉన్న -2 ఇక్కడ లేదు, -1 లేదు, 0 లేదు. కానీ ఎప్పుడైనా సరే ఈక్వల్ చెప్పాలంటే ఏమవ్వాలి, ఏబీలో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి, సెట్స్ టైప్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ ఎక్సర్సైజ్ అనేది చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 1B సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.